పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ పిల్లల యొక్క డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ చూడడానికి కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఏంటి వీడియోని చిటికలతో స్టార్ట్ చేశానేంటి అనుకుంటున్నారా? సో ఈ చిటికలతోనే పని ఉందండి మనకి వీడియోలో. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ ఆస్పిరెంట్ మామ్. నా పేరు అంజలి అండ్ నాకు ఒక స్పెషల్ కిడ్ ఉన్నాడు హూ ఇస్ 5 years old. సో థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది. అండ్ ఇప్పటికీ చాలా మంది పేరెంట్స్ మెజారిటీగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే రైటింగ్ స్కిల్స్ ని ఎలా డెవలప్ చేయాలి. అయితే ఈ వీడియోని ఒక సింగిల్ వీడియో కింద చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకన్నా మంచిది ఒక పార్ట్స్ కింద చేస్తే బెటర్. ఎందుకంటే ఒకే వీడియోలో అన్ని పెట్టాను అనుకోండి పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్పీచ్ థెరపీ లానే ఇది కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కాబట్టి మనము దీని పార్ట్స్ కింద చేసుకుందాం. సో మోస్ట్లీ ఈ ఒక రైటింగ్ స్కిల్ ఎలా డెవలప్ చేయాలనే ప్రాసెస్ లో 3 మెయిన్ ప్రాసెస్ ఉంటుందండి. సో ఈ వీడియో అనేది ఫస్ట్ ప్రాసెస్ గురించి, పిల్లల్లో రైటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది ఒక పేరెంట్ గా, ఒక స్పెషల్ కిడ్ పేరెంట్ గా ప్రతి ఒక్కరికి ఉన్న ఒక కన్సర్న్ అండి. ఇది పేరెంట్స్ గా మీరు ఇప్పటికీ చాలా చేస్తున్నారండి. అండ్ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ఏ థెరపిస్ట్ అయినా ఏ ఒక టీచర్ అయినా తీసుకొని రాలేరండి. మీ వంతు ఎంత ఉంటదంటే మీ యొక్క పిల్లాడి డెవలప్మెంట్ లో చాలా అవసరము. ఎందుకంటే ఒక లెవెల్ వచ్చేసరికి పిల్లలు స్కూల్లో నేర్చుకుంటారు, టీచర్ దగ్గర నేర్చుకుంటారు, అండ్ ఒకవేళ థెరపీ సెంటర్ లో పెడితే థెరపిస్ట్ దగ్గర నేర్చుకుంటారు. కానీ ఇక్కడ అల్టిమేట్ గా మీ పిల్లలకి కావాల్సింది మీరు. సో పేరెంట్స్ కన్నా పెద్ద టీచర్ ఇంకెవరూ కాదు. మనం కూడా మన చిన్నప్పుడు అక్షరాలు పదాలు రాసే ముందు మన చేత రాయించింది మన అమ్మ నాన్నే. సో ఈ యొక్క మాటని మర్చిపోకుండా మీరు ఒక చిన్న హోప్ అండ్ కొద్దిగా పేషెన్స్ తో చేశారంటే మీ యొక్క పిల్లల్లో ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంకే స్కిల్స్ అయినా డెవలప్ ఈజీగా చేసుకోవచ్చు అండి. సో ఒక చిన్న మెసేజ్ తో మన వీడియోని స్టార్ట్ చేద్దాం. రైటింగ్ స్కిల్స్ అనేది ఇప్పుడు ఏదో కొత్తగా వింటున్నాం ఇది స్కిల్స్ అని. ఇవేం స్కిల్స్ కావండి, ఇవి జనరల్ గా ఒక హ్యూమన్ బాడీలో జరిగే ఒక చిన్న చిన్న యాక్షన్స్ అని అంటామండి. మన డైలీ లైఫ్ లో చేసిన ఈ యాక్షన్సే మనకి ఈ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, ఇంకా ఫర్దర్ గా డెవలప్ అయ్యే కొద్దీ పిల్లల్లో వాళ్ళ డైలీ లైఫ్ లో వాళ్ళు చేసుకున్నవి చిన్న చిన్న పనులు కూడా చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓన్లీ రైటింగ్ స్కిల్సే కాదు, వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ లైఫ్ ని కూడా అందించిన వారు అవుతారు మీరు. అసలు రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ అసలు రైటింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది పిల్లలకి ఎందుకు రావట్లేదు, అసలు దీనికి ఉన్న ఇష్యూ ఏంటి. సో ఇది తెలుసుకోవాలంటే మీరు ఒక సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ గురించి వినుంటారు. ఈ పాటకి నేను ఈ టాపిక్ మీద డీటెయిల్ గా ఒక వీడియో చేశాను, సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ ఇన్ ఆటిజం అని. సో అది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఛానల్లో ఉంది, లేదా నేను ఐ కార్డ్ లో పెడతాను, ఆల్సో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు సెన్సరీ ప్రాసెసింగ్ డిసార్డర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే రైటింగ్ స్కిల్స్ వి పిల్లలకి ఇంట్రెస్ట్ రావట్లేదు, లేదా అసలు రాయడం లేదు మా పిల్లాడు అని మీకు థాట్ వస్తే మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలకి ప్రోప్రియోసెప్షన్ సెన్సరీ ఇష్యూ ఉందా లేదా అని. ఇప్పుడు ఈ ప్రోప్రియోసెప్షన్ సెన్సరీ ఇష్యూ అంటే ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. ప్రోప్రియోసెప్షన్ సెన్సరీ ఇష్యూస్ అంటే మనకున్న ఒక 5 సెన్సెస్ అనేది అందరికీ తెలిసిందే. మనకి ప్రోప్రియోసెప్షన్ అని సెన్స్ ఒకటి ఉంటుంది, బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ పాస్ చేస్తుంది మన బాడీలో. అంటే ఏ మూమెంట్ అయినా మనం హ్యాండ్ తో లెగ్ తో చేసేది, ఆ మూమెంట్ లో ప్రెషర్ ఎంత పెట్టాలి అంటే ఇప్పుడు ఈ డోర్ ని నేను ఇలా గట్టిగా వేయాలా లేదా స్లోగా వేయాలనేది యాక్షన్, ఆ సిగ్నల్స్ అనేవి మనకి బ్రెయిన్ ప్రోప్రియో సెన్స్ వల్ల మనకి తెలుస్తుంది అనమాట. ప్రెషర్ తో పట్టుకున్నాము లేదా రిలీజ్ చేసాము, ప్రోప్రియోసెప్షన్ సెన్సెస్ వల్ల తెలుస్తుంది. సో స్పెషల్ కిడ్స్ లో, ఆటిజం ADHD కిడ్స్ లో ఈ యొక్క ఇష్యూ అనేది మనం చూడడం జరుగుతుంది. అందరికీ ఉంటుందని నేను చెప్పనండి, కొంతమంది కిడ్స్ కి ఉంటుంది. రైటింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు పేరెంట్స్ మీ యొక్క పిల్లల్లో ఈ యొక్క 3 స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ అనేది బేస్, అంటే ఫౌండేషన్ బేస్ అంటారు దీన్ని. సెకండ్ ప్రాసెస్ అనేది మనకి ప్రీ రైటింగ్ స్కిల్స్ అంటారు, అంటే ప్రాపర్ గా రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయక ముందు కొంచెం ప్రీ రైటింగ్ స్కిల్స్ ని డెవలప్ చేయిస్తాము. థర్డ్ వచ్చేది ఫైనల్ స్టేజ్, అందులో ఏంటంటే రైటింగ్ స్కిల్స్ ని పూర్తిగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏ థెరపీ సెంటర్ కి వెళ్ళినా దీని మీద వర్క్ అనేది చేస్తారు. ఈ 3 స్టెప్స్ లోనే వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవాల్టి వీడియోలో మనం ఫస్ట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం, దట్
ఇస్ నథింగ్ బట్ ఫౌండేషన్ బేస్. మీ యొక్క పిల్లలకి రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే ఫౌండేషన్ బేస్ రావాలి. సో ఈ ఫౌండేషన్ బేస్ ఏంటి? ఫౌండేషన్ బేస్ లో మనం ఫైన్ మోటార్ స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది తెలుసుకుంటాం. సో ఫైన్ మోటార్ స్కిల్స్ అని అంటే మన ఒక పిల్లలు ఫింగర్ టిప్స్ అంటే ఈ యొక్క టిప్స్ ఉంటాయి కదా, టిప్స్, ఈ యొక్క మసిల్స్, మనకిన్న ఈ రిస్ట్ మసిల్స్ ఉంటాయి కదా, ఈ రిస్ట్ మసిల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఓవరాల్ గా మనకొక ఆర్మ్ అనేది ఎలా ఉంది, వీటన్నిటి మీద వర్క్ చేసాకే మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇవాళ వీడియోని నేను కేసి స్టార్ట్ చేశాను కదా, దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఈ టిప్ మనకు ఒక ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఈ టిప్స్ అనేవి ఏంటంటే మన బ్రెయిన్ తో కనెక్ట్ అయి ఉంటాయండి. సో ఒకవేళ ఇవి వర్క్ చేయాలి ప్రాపర్ గా, ఎందుకంటే రైటింగ్ స్కిల్స్ లో మనకి ఫింగర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఒక రైటింగ్ స్కిల్స్ అయినా, ఒక నార్మల్ గా ఫైన్ మోటార్ స్కిల్స్ అయినా డెవలప్ చేయాలన్నా, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలన్నా మనకి ఫింగర్ టిప్ అండ్ గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా మన ట్రెడిషన్ లోనే ఉందండి ఇది. ఒకవేళ మనం ఒథెంటిక్ వేలో అంటే ట్రెడిషనల్ వేలో వెళ్తే మన పిల్లలకి ఒక 2.5 years వచ్చేసరికి మనము అక్షరాభ్యాసం చేయిస్తాం. సో ఎప్పుడైనా ఆలోచించారా అసలు అక్షరాభ్యాసం ఎందుకు చేయిస్తాము అనేది మీకు తెలుసా? 2.5 years కి మన ఒక పిల్లలు ఫైన్ మోటార్స్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ డెవలప్ అయ్యే టైం అండి. ఇప్పుడు ఇలాంటి టైంలోని వాళ్ళ చేత ఈ అక్షరాభ్యాసం అనేది ఎందుకు చేయిస్తారు? ఈ ప్రాసెస్ ఒకవేళ మీరు చూస్తుంటే అక్షరాభ్యాసం ప్రాసెస్ లో కూడా మనకు ఒక ట్రెడిషనల్ వేలో కూడా ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ ని డెవలప్ చేసేలాగే మన ఒక ట్రెడిషన్ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ చేసేలానే ఉన్నాయండి. ఎప్పుడైనా ఆలోచించారా మనకి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు ఆ పళ్ళెంలో ఉన్న బియ్యం నోకు పైన పిల్లలు ఫింగర్స్ పట్టుకుని ఎందుకు రాయిస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా కూడా మనకి నేచురల్ గా క్యూర్ అవ్వాలన్నా, ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నా నేచర్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ ఒక పాయింట్ నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో నా వీడియోస్ లో కూడా మీరు ఒకవేళ చూసుంటే నేచురల్ గా మనం దీన్ని ఎలా హీల్ చేయగలము, ఈ యొక్క ప్రాసెస్ ని, ఈ యొక్క కండిషన్ ని అనేది చెప్తూ వచ్చాను. సో ఇందులో కూడా ఒకవేళ మీరు చూస్తే బియ్యం నోకు మీద ఎందుకు రాయిస్తారంటే దాని వెనకాల ఒక సైన్స్ ఉందండి. మనకి పిల్లలకి ఏంటంటే అప్పుడప్పుడే వాళ్ళకి ఈ ఫింగర్ టిప్స్ మీద టచ్ సెన్సేషన్ అంటే టెక్టైల్ సెన్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి కాబట్టి ఆ ఒక సర్ఫేస్ మీద రాయించినప్పుడు అఫ్ కోర్స్ ట్రెడిషనల్ గా రీజన్ వేరే ఉంది, కానీ సైంటిఫిక్ రీజన్ అనేది ఇదేనండి. ఏంటంటే వాళ్ళ ఫింగర్ టిప్స్ కి ఒక సెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ సెన్స్ వల్ల ఆ టచ్, ఆ ఫీల్ అనేది వాళ్ళు గ్రహిస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ ని మనం ఎలా ఇంట్లో ఉన్న యాక్టివిటీస్ తోనే ఎలా డెవలప్ చేస్తాం అనేది ఈ రోజు నేను డిస్కస్ చేస్తానండి. యాక్చువల్ గా ఇంట్లో చేసే పనులతో పాటు మీరు ఒకవేళ పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తూ వెళ్ళారనుకోండి, వాళ్ళే చాలా మటుకు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అందులో వాళ్ళకి ప్లస్ ఏంటంటే ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ వస్తాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేసే పనిలో కొద్దిగా జాగ్రత్త పడుతూ కొన్ని పనులు చిన్నవి వాళ్ళకి ఇవ్వండి. ఏజ్ చూడకండి, వాళ్ళు 2 years కదా 3 years కదా అని చూడకండి. ఇప్పుడు వాళ్ళకి వెయిట్స్ కూడా ఇవ్వండి. ఒకవేళ 1 kg వెయిట్ వాళ్ళు పట్టుకోగలరంటే ఇవ్వండి, వాళ్ళు పట్టుకొని ఇవ్వండి, పర్లేదు. ఆ వెయిట్ పట్టుకోవడం వల్ల కూడా వాళ్ళొక గ్రిప్ అండ్ ఈ ఒక మసిల్స్ ఉంటాయి కదా, వాళ్ళొక గ్రిప్పింగ్ బాగుంటుంది, వాళ్ళొక హ్యాండ్ మసిల్ బాగుంటుంది. దీనివల్ల వాళ్ళకి ఈ రైటింగ్ స్కిల్స్ అంటే పెన్ పట్టుకున్న ఆ గ్రిప్ అండ్ మసిల్ స్ట్రాంగ్ వల్ల వాళ్ళు బాగా రాయడానికి వాళ్ళకి రైటింగ్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడము అనేది చిన్న యాక్టివిటీస్ లో మీరు చేయొచ్చు ఇంట్లో మీ పిల్లలతో. అది ఎలా అనేది మా బాబు వీడియోస్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తేజస్ ఇటు చూడు, వాట్ ఇస్ దిస్? పీస్. ఓకే. సో ఇక్కడ పిల్లల చేత మనం ఇలాంటి యాక్టివిటీస్ చేయించినప్పుడు వాళ్ళ ఫింగర్ టిప్స్ మీద ప్రెషర్ పడి వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు నేను షేర్ చేసిన అన్ని యాక్టివిటీస్ మా బాబు ఇంట్లో ఉన్నవే యాక్టివిటీస్ కింద తనతో చేయించాను. చిన్న పనులు మనం చేసేటప్పుడు వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు చూసి చాలా నేర్చుకుంటారండి. సో అది వాళ్ళకి చేయాలని కూడా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మనకి ప్లస్ ఏంటంటే మన ఇంట్లో రోజుమర చేసుకున్న మన పనులు ఉంటాయి కదా, ఆ పనుల్లోనే ఇలాగ వాళ్ళకి ఫన్ యాక్టివిటీ కింద చేయిస్తే వాళ్ళకి ఫైన్ మోటార్స్ అంటే రైటింగ్కి వాళ్ళ ఫింగర్ ప్రెషర్ ఎంత పెట్టాలి అండ్ వాళ్ళ రిస్ట్ మసిల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఒక లెమన్ జ్యూస్ పిండడము వీటన్నిటిలో మీరు చూడండి మనకి రైటింగ్ స్కిల్స్కి అవసరమైన ఫింగర్ ప్రెషర్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ బ్లాక్స్ పెడుతున్నాడు అంటే ఒక్కొక్క బ్లాక్ ఎత్తి పెట్టడం కూడా అదొక ప్రెషర్ అండి.
పెట్టడము అవి. ఇక్కడ చూస్తే మా బాబు ఏమొచ్చి అదొక పైప్ని తను అలాగా ట్విస్ట్ చేయడం అనేది ఏంటంటే వాళ్ళకి హ్యాండ్ రిస్ట్ మసిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అది కూడా మనకి ఫైన్ మోటార్స్ కిందే వస్తుందండి. ఈ చుట్టుపక్కల కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. నేను తనతో ఆఖరికి నెయిల్ పాలిష్ కూడా వేయించేదాన్ని. ఇప్పుడు నెయిల్ పాలిష్ వేయాలన్నా కూడా ఎంత బ్యాలెన్స్ ఉండాలండి. సో దానికి కూడా వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే తను నైఫ్తో చేస్తున్నాడు కటింగ్. ఇది మాత్రం మీరు టాయ్స్ దొరుకుతాయి. ఇప్పుడు 2.5, 3 years పిల్లలకి మనం ఇవ్వలేం కదా. సో టాయ్స్ ఇవ్వండి, కటింగ్ టాయ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఫోక్తో బనానా తినమని తనకి చెప్పాను. అది కూడా అక్కడ కూడా మనకి ఫింగర్ ప్రెషర్ అనేది వస్తుంది, ఎందుకంటే బనానా స్లిప్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా వాళ్ళకి రిస్ట్ మసిల్స్, గ్రిప్పింగ్, వాళ్ళ ఫింగర్ టిప్స్లో ప్రెషర్ అనేది తెలుస్తుంది ఇలాంటి యాక్టివిటీస్తో. చూసారు కదండి, ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ ఎలా చేసుకోవచ్చు ఇంట్లోనే, అంటే ఇంట్లో చేసే చిన్న పనులతోనే ఎలా చేసుకోవచ్చు అనేది మీరు ఇప్పుడు చూసారు కదా. సో అలాగే మీరు మీ యొక్క కిడ్స్ తోని ట్రై చేయండి ఇంట్లోని. 2 to 5 years మధ్యలోని ఈ యొక్క ఫైన్ మోటార్ స్కిల్స్ ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఒకవేళ దీని మీద వర్క్ చేస్తే 2 to 3 years ఇస్ ద క్రూషియల్ టైం పీరియడ్ అండి. ఈ యొక్క టైం పీరియడ్ లో అయితే ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా డెవలప్ అయితే ఆటోమేటిక్ గా పిల్లాడు అనేవాడు 4 to 5 years కల్లా రాయడం అనేది స్టార్ట్ చేసేస్తాడండి. మా బాబుతో ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీతో ఇవన్నీ షేర్ చేయగలుగుతున్నాను. ఒకవేళ నేను పర్సనల్ గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా బాబుకి చెప్పుకోవాలి. బికాస్ తను ఉండడం వల్ల మేబీ నాకు ఇంత నేర్చుకోవడానికి, నాకు ఒక పేరెంట్ గా నేను నేర్చుకొని ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ కి హెల్ప్ అవుతుందని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఈ వీడియోస్ అనేవి కొంతమంది పేరెంట్స్ కి చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఎందుకంటే నేను కొంతమంది పేరెంట్స్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఒక కన్సర్న్, వాళ్ళ ఒక కిడ్ స్టేజ్ ని నాతో షేర్ చేసుకునే వీడియో రూపంగా చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. అల్టిమేట్ గా మనం చేయాల్సింది ఒకటేనండి, ఏంటంటే ప్రయత్నం. ఆ ఒకటి మనం చేయగలము. అందరూ పొద్దున్న లేచాక ఈ యొక్క రేస్ లో పరిగెడుతున్నారు. మనం కూడా ఈ రేస్ లో ఉన్నాం, కానీ మన పిల్లాడు ఆ రేస్ లో వెనకబడిపోయి ఉన్నాడు. అలా అని వదిలేలేం కదా. లాక్కొనో నెట్టుకునో ఏదో రకంగా బయటికి తీసుకురావడం అనేది మనం ఒక పేరెంట్ గా మనం ఒక ప్రయత్నం అనేది ఎప్పుడు చేయాలి. సో ఒక చిన్న మాటతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి, లైక్ అండ్ కమెంట్ చేయండి. కమెంట్ చేసి మీ సజెషన్స్ లేదా మీ యొక్క కన్సర్న్ ని తెలపండి. ఒకవేళ మీరు నాతో పర్సనల్ గా మాట్లాడాలి లేదా మెసేజ్ చేసి మీ యొక్క కన్సర్న్ చెప్పుకోవాలి అని అనుకుంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు. మెయిల్ అనేది ఇస్తానండి. అండ్ ఆల్సో ఒకవేళ మెయిల్ ఇబ్బందిగా ఉంది అని అంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా, నా ఇన్స్టా ఐడి కూడా పెడతాను, ఇన్స్టాగ్రామ్ లో కూడా నాతో మెసేజ్ లో మాట్లాడొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో సెకండ్ స్టేజ్ అంటే ప్రీ రైటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది చిన్న యాక్టివిటీస్ మా బాబువి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది పేరెంట్స్ కి ఒక కన్సర్న్ ఉంటుంది. సో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వావ్ ఆస్పిరెంట్ మామ్.